హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మింగ్. పొద్దున్నైతే కాయలు ఆడదీశారు కదా, ఇప్పుడైతే కాట వేయడానికి అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే గోతాలో తోడుతున్నారు. గోతాలో తోడిన తర్వాత అయితే కాటా వేస్తారు. త్వరగా వస్తారనుకుంటే చాలా లేట్కి అయితే వచ్చారు ముఠా వాళ్ళు. వేరుశెనగ కాట కొంచెం కష్టం తక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే 37 కేజీలు వేస్తారు. అదే మిరపకాయ బస్తాలు అయితే 52 కేజీలు వేస్తారు. అవి అయితే చాలా కష్టంగా ఉంటుంది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే క్లారిటీగా అర్థం అవుతుంది. ఈ ముఠా వాళ్ళు అయితే వేరుశెనగ, శ్యామ, మిరపకాయలు అయితే కాటా వేస్తుంటారు. ఒక పక్క నుంచి నలుగురు తోడుకుంటూ వెళ్తున్నారు, ఇద్దరు అయితే కాటా వేసుకుంటూ స్టార్ట్ చేశారు. మా సైడ్ అయితే బస్తాకి 37 కేజీలు వేసి పైన ఇంకా 200 గ్రాములు కానీ 300 గ్రాములు కానీ వేస్తారు. మీ సైడ్ వేరుశెనగ బస్తాకి ఎన్ని కేజీలు వేస్తారో కామెంట్ చేయండి. గోతాలు తోడే వాళ్ళు అయితే అన్ని బస్తాలు తోడేశారు. ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చి అయితే కాటా దగ్గరికి అయితే వస్తారు. మీరు ఈ లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నలుగురు ఉన్నారు కాబట్టి కాటా కొంచెం స్పీడ్గా అయితే జరుగుతుంది. 6గురు కానీ ఉంటే ఇంకా చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. రేపైతే ట్రక్ వీడియో ఒకటి పెడతాను. అది ఎవరిదో కాదు, కాటా వేస్తున్నాడు కదా మన ఫ్రెండ్ వాడు ఈశ్వర్ గాడిదే. మాకు దగ్గరలోని సింగరాయకొండలో అయితే ట్రక్ చేపిస్తున్నాము. ట్రక్ చేయడం ఎంతవరకు అయిందో అయితే రేపు చూపిస్తాను మీకు. ఒక ఇద్దరేమో వచ్చి గోతాలను కట్టుతున్నారు. అదే ప్లాస్టిక్ గోతాలు అయితే మామూలు కుట్టేస్తారు. ఇవి వల గోతాలు కాబట్టి నార్మల్గా కట్టేసుకుంటే సరిపోతుంది. గోతాలన్నీ కట్టేయడం అయిపోయాక లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ అయితే చాలా స్పీడ్గా చేసేస్తారు. ఆ గోతాలన్నీ ఎత్తేసిన తర్వాత కింద ఉన్న పట్లన్నీ అయితే మడత పెట్టుకోవాలి. ట్రక్ మీద నెట్ వేస్తుంది అయితే జాలయ్య చాలా బాగా అయితే నెట్లు వేస్తాడు. గోతాలు కొంచెం కూడా కదలకుండా బాగా గట్టిగా అయితే ఉంటుంది. లాస్ట్ గోవ దగ్గరికి అయితే వచ్చేసారు. సప అయితే లోడింగ్ చేసేస్తున్నారు. కాటా వేసి లోడింగ్ అయిపోయిన తర్వాత ముఠా మామూలు అడుగుతారు. మీ సైడ్ కూడా అడుగుతారో లేదో కామెంట్ అయితే చేసేయండి. లోడింగ్ అయితే అయిపోయింది. కాటా గోతాలన్నీ ట్రక్ మీద అయితే వేసేసుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.